జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. బ్యాచులర్స్ అంటేనే బోల్డ్ అని కష్టాలు, ఆ కష్టాల్లో ఫ్రెండ్ పక్కన ఉంటే బోల్డ్ అంత కామెడీ ఉంటది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మీ నలుగురు ఫ్రెండ్స్ కానీ మీ ఇద్దరు మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంట్రా? మనకు డ్రాయర్ లేదంటే కొని ఇచ్చేవాడు ఫ్రెండ్ రా, మన డ్రాయర్ లాక్కుని వాడుకునేవాడు బెస్ట్ ఫ్రెండ్ రా. నువ్వు నిజంగానే నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఏరా నీ డ్రైరే నేను వేసుకున్నాను రా. క్షమించాలి, నాకు అలవాట్లేదు, నువ్వు వేసుకుని ఆడిది వీడ్రా. అందుకని ఎంత టైట్ అయిపోయింది. ఇంకా అర్థం అవ్వలేదు కదా మీకు ఫ్రెండ్షిప్ కి బెస్ట్ ఫ్రెండ్స్ కి తేడాకి? అర్థం కాలేదురా. ఇప్పుడు చూడరే, సిగరెట్ ఉందా? లేదురా. సిగరెట్టా? నీకేమైనా పిచ్చా? ఆరోగ్యం పాడైపోతుందిరా. అవునా? ఇదిగోరా సిగరెట్. చూసావా, మన ఆరోగ్యం ఎలా సరే పక్కడ ఆరోగ్యం పాడైపోయిన కోరుకునేవాడారా బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలాగే ఉంటారు, పక్కన ఉంటే మనకి సంకనాపిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎక్స్పీరియన్స్ బాగున్నట్లు ఉంది. మొన్నే ఒకటి చూసా టెలిగ్రామ్. నాకేనా? అయ్యో, ఏమైందిరా? ఏం రాసింది ఇందులో? ఎడమని రాసుందేమో. అది కాదురా, మా తాత కాలం చేశాడు. ఎండాకాలంలో కాలం చేశాడా? కాలం చేయడం అంటే చచ్చిపోయాడు రా. మీ తాతగారు చనిపోయారా? అవునరా. ఊరెళ్ళడానికి ఛార్జీలు కూడా లేవే. ఊరెళ్ళడానికి ఛార్జీ లేకపోతే మిత్రులు మేము లేమా? ఏరా నీ దగ్గర ఎంత ఉంది? 10 రూపాయలు ఉందిరా. నీ దగ్గర? నా దగ్గర 5 రూపాయలు ఉందిరా. నా దగ్గర ఒక 5 ఉంది. కనీసం ఈ ఊరెళ్ళంటే సగం దూరం కూడా వెళ్ళాడే. మరి ఏం చేద్దాంరా? ఎలాగే తాత పోయాడు కాబట్టి ఆ 20 రూపాయలకి ఈడు వెళ్ళాడు కాబట్టి మనం ఒక మందు తెప్పించుకుని చెప్తే ఈడు కూడా బాగా తగ్గిద్ది కదరా. రే ఎందుకు మీ తాత ఎలా పోయాడు రా? తాగి పోయాడు రా. తాగి తాతే పోయాడు, మందు తాగితే బాధ పోదా? ఎంతైనా మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. తాగి మీ తాతను మర్చిపోలే చేస్తాను రా. అదే చేద్దాం లేరా. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? రేపు కాలేజీలో కలుద్దాం. నేను అలాగే పార్క్ వెళ్ళి వస్తాను. ఏంట్రా ఈ మధ్య పార్క్ తెగెళ్తున్నావు? ఎప్పటికే నీకే చెప్తాను, నా బెస్ట్ ఫ్రెండ్ కదా. అవును, ఈ మధ్య నువ్వు కూడా బయట ఎవరన్నా కలుస్తున్నావు అంటే తెలిసింది. అది కూడా నీకు నేనే చెప్తాను రా. కలుద్దాం. ఆల్ ద బెస్ట్. కాలేజీలో కలుద్దాం. అది అల్లి కదండి, పల్లీలు. ఓ మోగవాడువా? అయ్యో దేవుడు అంత గ్రేట్. మంచి స్కిట్ లో డైలాగ్ తీసేశాడు నీకు. తర్వాత కొంటా, నాకు చిన్న పని ఉంది. రాము, ప్రేమ మీద నీ ఉద్దేశం ఏంటి? ప్రేమ అంటే వెలకట్టలేదు. ఎందుకు వెలగట్లేం? ప్రతిదానికి ఒక వెల ఉంటది. వీడు భవిష్యత్తుకు పునాది వేసుకుంటాడు వీడు. సర్లే కానీ రాము, నీ లైఫ్ లో ఎవరు నీకు చాలా ఇంపార్టెంట్ పర్సన్? నా మిత్రుడు గోపి అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్, బాగా కలిసి తిరిగాం. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి తర్వాత అంటే అది రేపు చెప్తాను. రేపు కలిసి మాట్లాడుకుందాం, సరేనా? రేపు కలిసి మాట్లాడదామా? శ్రీదేవి, గోపి, ఏంటి లవ్ మీద నీ అభిప్రాయం ఏంటి? లవ్ అంటే ఏముంది? ప్రేమించుకుని పెళ్లి చేసుకుని శోభనం చేసుకోవడమే. మరి పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంటి? పెద్దలు చూసిన సంబంధం చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం, శోభనం చేసుకోవడం. నీకు కూడా తెలుసా? ఏంటి? శోభన్ బాబులు అంటే నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. ఇంతకీ నాకు ఏం చెప్తారు అనుకుంటున్నావు? రేపు పొద్దున్న చెప్తాను గోపి. సరే, ఇక్కడే ఎదురు చూస్తా ఉంటాను. మీరు గోపి కదా? అవును. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటది? ప్రేమలేఖ. నేను ప్రేమించిన అమ్మాయి నా గోపిని ప్రేమిస్తుందా? ఈ లేఖలో నేను రాముని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాను అన్నది రాశాను. దయచేసి మీరు తనకి ఇది ఇవ్వాలి. నా స్నేహితుడికి అందిస్తాను, మీరు వెళ్ళిపోండి. నేను ప్రేమించిన అమ్మాయి నా గోపిని ప్రేమిస్తుందా? నా మిత్రుడి ప్రేమ నాకు చాలా ఇంపార్టెంట్. రాము, చెప్పు. ప్రేమలేఖ. నేను ప్రేమించిన అమ్మాయి నా స్నేహితుడిని ప్రేమిస్తుందా? ఎలాగన్నా నా స్నేహితుడు ప్రేమ గెలవాలి. నువ్వు గోపిని ప్రేమిస్తున్నావు అంతేగా? ఎలా అయినా సరే గోపికి విషయం చెప్పవా? ఓకే.
ఏమీ లేక ఎండిపోతే నేను ప్రేమించిన అమ్మాయి ఆడనే ప్రేమిస్తుంది, ఆడిని ప్రేమించిన అమ్మాయి ఆడనే ప్రేమిస్తుంది. మీ దరిద్రం అలా ఉంది. రాము రాము చెప్పు గోపి. ఇదిగో ప్రేమ లేక శ్రీదేవి ఇచ్చింది. ఇదిగో ప్రేమ లేక హరిత ఇచ్చింది. వాడికి ఇచ్చిన ప్రేమలు నాకెందుకు? శ్రీదేవి ఇచ్చిందంట, నాకెందుకు? ఛీ. చచ్చు పట్టుకెళ్ళరా. ఈ బాధ అంటే అనుకో, వెళ్ళి పల్లీలు అమ్ముకోరా. శ్రీదేవి, నీకు విషయం చెప్పాలి. హరిత నీకు విషయం చెప్పాలి, ఇట్రా. ఆ గోపి అంత మంచివాడు కాదు. వాడు ఆ హరితతో తిరుగుతున్నాడు. నా మాట విని వాడిని మర్చిపో. ఆగాగా అప్పుడే యాక్ట్ చేయదు, చెప్తాను ఆగు. హరిత, ఏంటి గోపి? నా స్నేహితుడు రాము నువ్వు అనుకున్నంత మంచోడు కాదు. వాడికి అమ్మాయిలతో తిరిగి అలవాటు ఉంది. ముందు దాగి సిగరెట్లతో కాల్స్తాడు. ఎవరో దొరకపోతే నన్నే కాలుస్తాడు. నా రాము అలాంటి వాడంటే నేను నమ్మలేను. వాడి సంగతి నీకు తెలియదు. చూసావా శ్రీదేవిని ఎలా లైన్ లో పెడుతున్నాడు? చూసావా ఆడితే ఎలా పెడతాడు? నమ్మలేదు కదా. వాడంత దుర్మార్గుడు ఎక్కడ ఉండడు. నా మాట విని వాడిని మర్చిపో. నా మాటని మర్చిపోండి. 2 years తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం. ఏరా గోపి, ఏరా రాము, దగ్గరుండి మోసం చేసి నన్ను స్నేహం పేరుతో వంచించి ఆపండ్రా. ఎందుకు కొట్లాడుతున్నారా మీరు? నువ్వు అల్లేనే నేను మీ విషయం తెలిసి ఆపరేషన్ చేసుకొని వచ్చా. ఏం జరిగిందిరా? ఏం జరిగిందేంటి? హరిత నిన్నే లవ్ చేస్తుంది, శ్రీదేవి ఈయన్నే లవ్ చేస్తుంది. మీరే మంచి ఉత్తరాన్ని పరపర చింపేశారు. అంటే నా ప్రేమ బానే ఉంది. ఆ ఇప్పుడు ఎందుకు ఎక్కడున్నారు వాళ్ళు? పెళ్ళైన కానిచ్చి ఎత్తుకుంటానే ఉంటారా, కాలు కింద పెట్టనివరా? నీ పాదాలు నేను నింపను. అరే చాణక్యం, అరే మాణిక్యం. ఏంట్రా ఇది? ఏంటంటే ఏం చెప్పాలి? హరిత కదా? అవును హరితానే. నేను ప్రేమించిన అమ్మాయి. తెలుసురా. అరే అది శ్రీదేవి కదా. అవును, నేను ప్రేమించిన అమ్మాయిని. ఒరే మనకు లవర్ లేకపోతే లవ్ సెట్ చేసేవాడు ఫ్రెండ్, మన లవర్ని ఎత్తుకెళ్ళాడు బెస్ట్ ఫ్రెండ్. ఏమండి మనం హనీమూన్కి వెళ్దాం పదండి. ఇప్పుడు ఏం చేద్దాం మిత్రమా? ఇంకేం చేస్తాం, బారుకు పోదాం పా. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. అసలు ప్రాణ్ స్నేహితులు ఎలా ఉన్నారో మొత్తానికి చూపించారబ్బా మీరు. గుడ్ జాబ్. సో బాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామప్రసాద్, రెట్రో స్క్రిప్ట్ మనకి ఎన్ని ఇలాంటి మేము చాలా చూసి ఉంటాం కదా. మాకు ఎప్పుడు బోర్ కొట్టింది. చెప్పుకొని సాగుంటారా దరిద్రులారా అనుకునే వాళ్ళం. కాన్సెప్ట్ ఇస్ సూపర్, చాలా మంచి కాన్సెప్ట్, కొత్తగా అనిపించింది. అంటే రెట్రో స్కిట్ లో ఇంత బాగా ఉంది. ఓన్లీ థింగ్ అంటే మీ దగ్గర రిహార్సల్స్ లేదు. దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ మైనస్. రిహార్సల్ చేసాం కానీ సార్, ఆ ఓల్డ్ స్లాంగ్ పట్టుకోవడం కోసం అందరూ ప్రాక్టీస్ చేసి మర్చిపోతున్నారు సార్. నేను చేయించాం ఉదయం, నిన్న కూడా చేసాం, ఫస్ట్ ఈ రోజు మార్నింగ్ కూడా చేసాం. కానీ నోరు తిరక్క ఇప్పుడు శ్రీదేవి అయితే నాన్న నాకు అది తిరగట్లేదన్నా, నాకు రావట్లేదంటే తనకి రాజమండ్రి స్లాంగ్ అలవాటు. తనకి గుర్తుపెట్టుకోవాలి శ్రీదేవి, దిస్ ఈజ్ యువర్ లైఫ్. బట్ ఇంకా మంచి మంచి కాన్సెప్ట్ అలా వదిలేయకండి. అండ్ మీ తోటి ఆర్టిస్టులు కూడా చాలా సీరియస్ గా పార్టిసిపేట్ చేయండి. శ్రీదేవి చాలా ఫోకస్ పెట్టండి. ప్రాణాలు పోతాయి లేకపోతే పేక ఎగిరిపోద్ది, చేయకపోతే అన్నంత భయంతో చేయాలి. మీరు ఎంత బాగా చేస్తే అంత బాగా పండుతుంది. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం స్కిట్ చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ నాగబాబు గారు. మ్యామ్ ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నాకు చాలా నచ్చింది, చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకంటే చెప్పిన వాడికంటే విన్నవాడు గెలిచాడు ఇక్కడ. కాన్సెప్ట్ వచ్చి ఎక్సలెంట్ కాన్సెప్ట్, బట్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్డర్ రామప్రసాద్ ఏంటి ఇంకా వెళ్ళండి.